చేస్తున్నావు? మీతో పాటు ముసరాయన కొడుకు మోసం చేసి ఆస్తిని రాయించుకోవడానికి మ్యాన్షన్కి వచ్చాడు. నగర కొట్టని చెప్పి ఆశ్రమాన్ని రాయించుకోబోతున్నాడు. ఇంతకీ మీరెవరు? నేనే బాబు, నేను వాళ్ళు గుమస్తాను. సరే, నేను చూసుకుంటాను. తాత, నేను నీకు ఆ వేళ చెప్పిన తాత కథ నచ్చలేదనుకుంటాను. నేను ఇప్పుడు కొత్తగా యూత్ సబ్జెక్ట్ ఒకటి తయారు చేశాను. 80 కోట్ల బడ్జెట్, ఫుల్గా గ్రాఫిక్స్, రోబోన్ దాటుతుంది. అది తీయడానికి ఇక్కడ ఎవరికి దమ్ము లేదు. మొత్తం దమ్ము సొమ్ము నీ దగ్గరే ఉంది. 300 కోట్ల రూపాయల ఆస్తిలో 80 కోట్లు పక్కకి తీసి సెపరేట్గా పెట్టావంటే డబల్ ఏంటి, ట్రిపుల్ చేసి చూపిస్తా. రే, నా దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? నాకు 3 పుట్ల తిండి పెడుతోంది ఆ శంకర్. కామెడీ. నాకు తెలుసు 300 కోట్ల రూపాయల ఆస్తి మీ పేరులో ఉందని నాకు బాగా తెలుసు. తిండి ఎడుతున్నట్టు తిండి ఏమైనా ఊరికే పెడుతున్నాడా? తిండి పెట్టి మీరు ఆస్తి కొట్టేపోతున్నాడు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. శంకర్ గురించి తప్పుగా మాట్లాడు. నేను నాకు తెలియక అడుగుతాను. మీ పేరులో 300 కోట్ల రూపాయల ఆస్తి ఉందని నాకెలా తెలుసు? వాడే చెప్పాడు. రోడ్లో పోయేవాడు ఇంట్లో తీసుకొని తిండటాన్ని నేను ఏమన్నా విర్రాన్నా అని. తాతని వల్ల వేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వబోతున్నాను అని వాడే నాతో చెప్పాడు. జస్ట్ 1 month వెయిట్ చేయి. 5 కోట్లు కాదు 10 కోట్లతో వస్తాను. పెద్ద బడ్జెట్లో సినిమా తీద్దాం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్పాడు. అన్నా, నీకు భయపడి ఇంట్లోంచి పారిపోయారు. ఇప్పుడు పిలిస్తే మాత్రం వస్తారా? తండ్రుల్ని మోసం చేయటం చాలా ఈజీరా. కన్న కొడుకు కంట్లో కన్నీళ్లు చూస్తే ఏ తండ్రి మాత్రం కరిగిపోడో. ఇప్పుడు నా నటన చూడరా నాన్న. ఏమిట్రా అది చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ? నాన్న, ఆశ్రమాన్ని రాసి మండం తప్పే నాన్న. నన్ను క్షమించు నాన్న. ఎమ్మెల్యే సీట్ దొరకడం చాలా కష్టం నాన్న. ఖర్చు పెడితేనే గెలవగలం. ఆ నగల కొట్టు మాత్రమే రాసి ఉన్నాన్న. చాలు, మిగిలిన ఆస్తిలో నయా పైసా కూడా అడగను నాన్న. రే, ఎవరెవరో నా ఆస్తి కోసం ఆశపడుతున్నారు. నా బిడ్డవి నువ్వు, నీకు ఇవ్వకుండా ఉంటానా? ఆశ్రమం తప్ప ఆస్తినంతటిని రేపే నీ పేరుకు మారుస్తాను, సరేనా? నాన్న, థాంక్స్ నాన్న. జాగ్రత్తగా నాన్న. చెప్పు,
పెద్ద ఆయన్ని తీసుకొస్తున్నాం రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు అక్క. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోగానే నాకు ఫోన్ చేయి. ఆపరా. నా కొడుకు మీద చేయి చేసుకోవడానికి నువ్వెవర్రా? తాత నిన్ను వీడు మోసం ఛీ, చేస్తున్నాడు. నోరు మూయరా. వాడు నీలా వేరే వాళ్ళ ఆస్తి కోసం ఆశపడటం లేదు, తండ్రి ఆస్తి కోసం ఆశపడుతున్నాడు. ఏంటి నీ ఆస్తి కోసం నేను ఆశపడ్డానా? సత్యపండు నాకంతా చెప్పాడురా. నీకు డబ్బు అవసరమైతే నేరుగా నన్నే అడగచ్చు కదా. తాత తాత అని పిలుస్తూనే గుండెల మీద గుద్దావు కదరా. అయ్యో దక్షిణ నేను మాట సత్యపడుతూ మాట్లాడాలని చూడకు. నీ మొహం చూడటానికి అసహ్యంగా ఉంది. పోరా, దక్షిణ పోరా. నీకు తెలియ పో, దక్షిణ పోరా. నేను చెప్పేది విను తప్పక దక్షిణ వాడు అప్పుడు నాయన ఆశ్రమాన్ని రాయించుకుంటాడు. దక్షిణ పడితే వెళ్ళి దక్షిణ దక్షిణ నేను చెప్పేది విను. దక్షిణ ఆశ్రమాన్ని రాయించుకోబోతున్నట్టు నీకెలా తెలుసురా? ఆ? తెలుసురా, అన్నీ తెలుసు. నువ్వు చెప్పింది నిజమే. మోసం చేసే రాయించుకోబోతున్నాను. ఆ? రేయ్ ఏయ్, ఓవర్గా సీన్ చేయకో. రిజిస్ట్రేషన్ అవగానే ముసలాడు నడి రోడ్న పడతాడు, వచ్చి తీసుకెళ్ళు. రేయ్ నడి రోడ్డున పడేది మీ నాన్న కాదు, నువ్వు. అమ్మని నాన్నని మోసం చేసిన వాడు బాగుపడినట్టు చరిత్ర లేదురా. ఈ రిజిస్ట్రేషన్ జరగదు. రేయ్, స్థలాన్ని కొనబోయేది ఎవరో తెలుసా? ఎవర్రా? పగటి చుక్క పార్టీ అక్క. నీ వల్ల రే బోకు, అక్కే కాదురా, ఆ దేవుడే దిగొచ్చినా సరే వదిలిపెట్టనురా.